హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను తెలుసు కదా, రమేష్ డ్రైవర్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడే డ్యూటీకి వచ్చాను. లేట్ అయింది. ఇలా 10కి రావాలి, 10:10. నిన్న ఒకటి లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన, కానీ ఆ వీడియో అంత ఈసేం పోలేదు. ఫస్ట్ టైం అయినా దానిలో నా మిస్టేక్ కొంచెం జరిగింది. ఏంటంటే, ఫస్ట్ బీట్ ఒకటి వాయిస్ రికార్డ్ రాలేదు. నాకు కొంచెం చేయనీకి రాలే. అది ఎందుకు మిస్ అయిందో నాకు కూడా అర్థం కాలేదు. అది ఆ వీడియో అనేది ఇప్పుడు నేను షార్ట్లో పెడతా, చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ మాట్లాడింది మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడినాను. అది ఇవాళ డ్యూటీలో ఉన్న, మరి ఎటు పోతామో తెలియదు. ఏ టైం అవుతుందో కూడా చెప్తా, అన్నీ ఇన్ఫామ్ చేస్తూ ఉంటాం. ఏదో కొంచెం నాకు సెట్టింగ్ రాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. మనం పెద్దగా చదువుకోలే కదా, చదువుకుంటాను దాన్ని ఎట్లా ఎడిట్ చేయాలి అవన్నీ తెలుస్తుంటుంది. కొంచెం చేస్తూ అవే కొంచెం వచ్చేస్తుంది నాకు. ప్లీజ్ రిక్వెస్ట్, కొంచెం సపోర్ట్ చేయండి. నిన్న అప్లోడ్ చేసిన వీడియో 15 minutes పెడితే ఒక ముగ్గురు చూసిర్రు అంతే. అట్లా చేస్తే, అట్లా ఉంటే వీస్ వస్తే ఇంకా చేయాలనిపిస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇంకొకటి డ్రైవర్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి డ్యూటీకి వస్తుంటే ఒకటి కారు, మన హోండా అమేజ్ ట్యాక్స్ పేట్. మరి నేను నిర్ధారణ లేక జరిగిందా, ఏమన్నా అడ్డం వచ్చే కొట్టిండా తెలియదు, కానీ మొత్తం డివైడ్ ఎక్కేసిండు. సమ్మాన్ కొట్టేస్తే బండి మొత్తం వచ్చేసింది. ఈ స్లిప్పు ఫోటోలు ఇట్లా తీద్దాం అనుకున్నా, కానీ ఆడ పోలీసు వాళ్ళు అసలు ఆకనియలేదు. అందుకే ఫోటో ఇట్లా ఏం తీయలేకపోయినా. దయచేసి చెప్పేది ఏంటంటే, కొంచెం నిర్దాచిన, లేకపోతే వేరే వాళ్ళు కొంత బైక్ వాళ్ళ మిస్టేకులు జరుగుతున్నాయి. నిన్న నాకు కూడా జరిగింది. ఏమైందంటే, నేను పంజాగుట్ట నుంచి ఫ్లైఓవర్ దిగుతుంటే ఒక 2-wheeler స్కూటీ అయినా బైక్ అనేది కలిగితే బైక్ అని వచ్చి నా బండి అవ్వడ్డాడు. అప్పుడు నా బండి బంపర్ అనేది కొంచెం డ్యామేజ్ అయింది. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం చూసుకొని జాగ్రత్త ఉండాలి అని నేను చెప్తున్నా. అయితే నేను ఆ బండి గురించి చెప్పేది ఏంటంటే, కొత్త బండి అది అమేజ్. అంటే ఒక 6 నెలలు అవుతుంది కావచ్చు తీసుకొని. చాలా డ్యామేజ్ అయింది. బెలూన్ సీట్లు అన్నీ ఓపెన్ అయినాయి. అది చాలా ట్యాక్స్ ప్లేట్ కాబట్టి కొంచెం లేని వాళ్ళే కదా, మన వంటి వాళ్ళే తీసుకుంటారు. అలా వంటి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది, సఫర్ అవుతారు. ఇప్పుడు ఆ బండి మళ్ళీ చేపియాలన్నా అని ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఓకే, కాదంటలేను. ఇంకా ప్రాణ నష్టం ఏం కాలే కాబట్టి ఓకే, రైట్. మన ప్రాణ నష్టం అయినా కానీ ప్రాబ్లమే. ఇప్పుడు ఆ బండి మళ్ళీ వాటి రోడ్ ఎక్కాలంటే చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఈఎంఐలు ఎట్లా కడతాడు, ఇవన్నీ ఎట్లా మెయింటెనెన్స్, ఇంట్లో మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని కొంచెం ట్యాక్స్ ప్లేట్ బండి నడిపే వాళ్ళు చూసుకొని నడపండి. నిర్దాస్తే పక్కకు పెట్టుకోండి. చాలా ఘోరంగా కొట్టిండు అది. మరి అంత ఓవర్ స్పీడ్ ఉన్నాడా, లేకపోతే అంత డివైడర్స్ ఎక్కి ఆల్మోస్ట్ ఒక 3-4 బండ్లంత దూరం వెళ్ళిపోయింది. అంటే ఆయన ఆల్మోస్ట్ బ్రేక్ టచ్ చేయక బరాబరి కొట్టితే సెంటర్ మొత్తం దగ్గరికి వచ్చేసింది, ఇంజన్ దగ్గరికి వచ్చేసింది. బెలూన్స్ ఓపెన్ అయినాయి కాబట్టి వాళ్ళ బండిలో ఉన్న వాళ్ళు సేఫ్ అయ్యారు. కానీ ఎంతైనా బండి నష్టం అయితే జరిగింది కదా. అందుకని కొంచెం మనం నానా కష్టాలు పడి బండ్లు కొంటాం, చూసి కొంచెం నడుపుకోనా అని నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఎవరికన్నా తప్పు అనిపిస్తే క్షమించండి. ఇంకా చెప్పాల్సింది ఏమంటే, ఈ రోళ్ళ మీద ఈ గీతలు అనేది ఒకటి వైట్ గీతలు పెట్టారు. అవిటి వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవి కూడా కొంచెం గవర్నమెంట్ చూసి వాటిని తొలగించాలని నేను కోరుకుంటున్నా.
ఎందుకంటే నాకే జరిగింది మొన్న, నేను చెప్పలేదు ఎవరికి. నేను బండి మీద వస్తుంటే దడ 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 అనేది ఒకటేసారి సైడ్ గుంజేసింది బండి. ఇంకొకటి నా పక్కనే ఈ టాటా ఏసీ ఎంటీ బండి, అది డడల్ అనుకుంటా మొత్తం దాని ముడ్డి అనేది వచ్చి నా దగ్గరికి వచ్చేసి నేను సైడ్కి వెళ్ళిపోయినా. అదృష్టం సాత్ ఏం కాలేదు, లేకపోతే అది నాకు తాకితే నేను పోయి ఇంకోటి తాకుతుంటే ఏమో అవుతుండే అని మొత్తానికి. అటువంటివి కూడా చాలా డేంజర్ అవుతున్నాయి. మా డ్రైవర్ల కోసమే పెట్టిర్రు, కానీ అది మరీ ఒత్తుగా పెడుతుండ్రు. అది బాగా ఎత్తేసి బండి కంట్రోల్ ఉంటలేవు. అవి కూడా కొంచెం చూసుకోవాలని నేను గవర్నమెంట్ని కోరుతున్నా. చాలా అలాంటి వల్ల కూడా చాలా కొన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, బ్యాలెన్స్ అవుతాయి బండ్లు. కొంచెం జాగ్రత్త చూసుకొని నడపండి ఫ్రెండ్స్, జాగ్రత్త ఉండండి. టూ వీలర్ మీద పోయేటోళ్ళు కూడా చాలా ఘోరంగా పోతుర్రు, చాలా రష్ కట్టింగ్లు కొట్టుకుంటూ వెళ్తారు. అట్లా పోవడం వల్ల వేరేటోనికి ప్రాబ్లం, భయపడి వాడేటో పోయి వాడేటో గుద్దుకొని వాని బండ్లు ప్రమాదాలు పడుతున్నాయి. మీరు పోయేటోళ్ళు చాలా మంచిగానే పోతున్నారు, కానీ వేరేటోనికి కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకే రోడ్డు మీదకి వచ్చినప్పుడు కొంచెం చూసుకొని నడపండి, రాజీవ్ చేయకండి ప్లీజ్, రిక్వెస్ట్. జై హింద్, జై డ్రైవర్స్, బాయ్. నెక్స్ట్ మళ్ళా కొన్ని సాయంత్రం ఇట్లా చేస్తా వీడియో, ఓకేనా? కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్. మా డ్రైవర్లని చూసుకోండి. నేను ఆ వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తా, కొంచెం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, బాయ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ముచ్చట ఏంటంటే, ఇవాళ ఎటు పోలే, ఖాళీ ఆఫీస్కి పోయి ఇప్పుడే మళ్ళీ సార్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇలా కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది ఇంటికి వెళ్ళడం, అందుకని కొంచెం ముందే చెప్పదామని మళ్ళీ వీడియోలోకి వచ్చిన. ఇంకా ఏదో చెప్పాలనుకున్నా, మర్చిపోయినా. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం ఫస్ట్ టైం కదా, ఏం మాట్లాడాలి ఏమన్నది కొంచెం బలపు వెలుగుతలేదు, వెలిగినప్పుడు మంచిగా మాట్లాడతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.